నమస్కారం. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్. నేను కన్సల్టెంట్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా ఒమేగా హాస్పిటల్స్ గచ్చిబౌలిలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, ఎవరిలో చేస్తారు, ఏ కండిషన్స్లో చేస్తారు, దాని గురించి కొద్దిగా వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే తెలుగులో దీన్ని ఎముక మజ్జ మార్పిడి చికిత్స అంటాం. అంటే మనకందరికి తెలుసు, ఎముకలో మనకు మజ్జ అనే కొద్దిగా పిండి పదార్థం ఉంటుంది. దాన్ని మనం చేసే పద్ధతినే మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఆ తెలుగులో మజ్జ మార్పిడి చికిత్స అంటాము. ఇది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం, ఇంకో దాన్ని అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్ నుంచి మంచి తల్లి కణాలను తీసుకొని దాన్ని మనము తిరిగి పేషెంట్కే ఇవ్వడం. ఆ రోగికి ఆ జబ్బు తగ్గించిన తర్వాత తిరిగి పేషెంట్కి ఇవ్వడాన్ని మనము అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఇది పిల్లల్లో చేస్తారు, అదేవిధంగా పెద్దల్లో కూడా చేస్తారు. ఫస్ట్ పెద్దల్లో ఏ కండిషన్స్లో చేస్తారంటే చాలా కామన్గా చేసే కండిషన్ ఒకదాన్ని మల్టిపుల్ మైలోమా అంటాం. మల్టిపుల్ మైలోమా అంటే ఇట్ ఇస్ ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అండి. ఇది దీంట్లో ప్లాస్మా సెల్స్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయి దానివల్ల కిడ్నీ కానీ ఎముకలు కానీ. అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్ బాడీ నుంచే తన స్టెమ్ సెల్స్ని అంటే తల్లి కణాలను తీసుకొని తిరిగి పేషెంట్కే కొద్దిగా జబ్బు నయం అయిన తర్వాత తిరిగి ఎక్కించడం. దీన్నే అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఇది పిల్లల్లోనూ చేస్తారు, పెద్దల్లోనూ చేస్తారు. పిల్లల్లో ఏ కండిషన్స్లో చేస్తారు అంటే ఫస్ట్ లింఫోమా. ఫస్ట్ వెరీ కామన్ ఇండికేషన్ ఏంటంటే లింఫోమా. అది కూడా రిలాప్స్ లింఫోమాస్ అంటాం. లైక్ బీ సెల్ లింఫోమాస్లో కూడా రెండు రకాలు ఉంటాయి, బీ సెల్ లింఫోమాస్, టీ సెల్ లింఫోమాస్. బీ సెల్ లింఫోమాలో ఒకటి తిరిగి వచ్చిన బీ సెల్ లింఫోమాలో కానీ లేదా మొండిగా ఉన్న బీ సెల్ లింఫోమాస్లో కానీ, ఈ రెండు కండిషన్స్లో మనం అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తాం. అలానే టీ సెల్ లింఫోమాస్లో రైట్ అప్ ఫ్రంట్ అంటే ఫస్ట్ లైన్లోనే ఫస్ట్ ఒక 6 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఇచ్చేసి వెంటనే మనము అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఆ లింఫోమా అనేది తిరిగి వచ్చే ఛాన్స్ చాలా తగ్గిస్తుంది. దీన్నే అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అలాగే పిల్లల్లో ఇంకో కండిషన్ ఉంటుంది, న్యూరోబ్లాస్టోమా స్టేజ్ 4 అంటాం. ఈ న్యూరోబ్లాస్టోమా స్టేజ్ 4 అనే దాంట్లో కూడా అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తే ఛాన్స్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ ద డిసీజ్ తిరిగి వచ్చే అవకాశం చాలా చాలా తగ్గిస్తుంది. అలానే ఇంకో కండిషన్ రిలాప్స్ ఇవింగ్ సార్కోమా అంటాం. అలానే జర్మ్ సెల్ ట్యూమర్స్ అని రిలాప్స్ జర్మ్ సెల్ ట్యూమర్స్లో సంబంధించిన ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ చిన్నపిల్లలు కామన్గా ఉంటుంది. ఈ రెండు కండిషన్స్లో కూడా అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే జబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు చిన్నపిల్లల్లో వచ్చే జబ్బుల్లో ఎక్కడెక్కడ మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తారనేది తెలుసుకున్నాం. అలానే పెద్దవాళ్ళలో ఏ కండిషన్స్లో ఇది అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా తెలుసుకున్నాం. పెద్దవాళ్ళలో కామన్ కండిషన్ వేర్ వి డూ అటలాగస్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే మైలోమా. మైలోమా అనేది ప్లాస్మా సెల్ ఒక డిజార్డర్ అనమాట. ప్లాస్మా సెల్కి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్. దీనివల్ల ఏమవుతుంది అంటే కిడ్నీలు చెడిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది, ఎముకలు తినేస్తుంది, దానివల్ల ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెన్నెముక మీద స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అంటాం. దానివల్ల కాళ్ళు చేతులు చచ్చిపడిపోయే అవకాశం ఉంటుంది, లేదా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది యూజువల్గా పెద్దవాళ్ళలో మోర్ దాన్ 60 years వాళ్ళలో ఈ రకమైన బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. మన ఇండియాలో ఇంకా తొందరగానే ఒక 10 years ఎర్లీగానే మనం కనుక్కోగలుగుతున్నాం. మైలోమా అనే ప్రాబ్లం మన కంట్రీలో 50 yearsలోనే డయాగ్నోజ్ అవుతుంది చాలా మటుకు. వీళ్ళల్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక 4 to 6 months ఆఫ్ కీమోథెరపీ ఇచ్చేసి వాళ్ళని రెస్పాన్స్ అసెస్ చేస్తాం. ఆఫ్టర్ 4 to 6 months ఆఫ్ కీమోథెరపీ రెస్పాన్స్ దాన్ని మళ్ళీ డివైడ్ చేస్తాం. రెస్పాన్స్ ఎలా ఉంటుంది, పార్షియల్ రెమిషనా, వెరీ గుడ్ పార్షియల్ రెమిషనా, కంప్లీట్ రెమిషనా, స్ట్రింజెంట్ కంప్లీట్ రెమిషనా, ఇట్లా డివైడ్ చేస్తాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన కీమోకి పార్షియల్ రెమిషన్ వచ్చింది లేదా వెరీ గుడ్ పార్షియల్ రెమిషన్ వచ్చింది అనుకోండి, ఈ రెస్పాన్స్ని ఇంకా పెంచడానికి మనం ఇక్కడ అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తాం. సో దట్ మైలోమా అనేది ఇస్ నాట్ ఏ క్యూరబుల్ డిసీజ్, యూ కెన్ ఏబుల్ టు ఓన్లీ కంట్రోల్ ద డిసీజ్. మనం దాన్ని పూర్తిగా నయం చేయలేము కానీ కంట్రోల్ చేసుకుంటూ రాగలం. జస్ట్ లైక్ షుగర్,
బీపీ లాగానే ఎల్లకాలం మనతో పాటే ఉంటుంది. దాన్ని మనం మందులు పెట్టి మనం తగ్గించుకుంటూ రావాలి. అంతేగాని దీనికి పూర్తిగా నయం చేసేది ట్రీట్మెంట్ అనేది మైలోమాలో లేదు. ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ క్యూర్ అంటే దట్ ఈస్ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్. అది వేరే మనం మళ్ళీ డిస్కస్ చేయొచ్చు దాని గురించి. అలానే ఇంకో కండిషన్ ఇన్ అడల్ట్స్ ఎక్కడ అటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది అంటే లింఫోమాస్. ఇది కూడా బీసెల్ లింఫోమాస్ కూడా 2 రకాలు ఉంటాయి, బీసెల్ లింఫోమాస్, టీసెల్ లింఫోమాస్. బీసెల్ లింఫోమాస్లో యూజువల్గా మొండిగా ఉన్న జబ్బుల్ని దట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్టరీ బీసెల్ లింఫోమాస్ అంటాం. అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ కీమోథెరపీ కానీ జబ్బు నయం కాకపోతే దాన్ని రిఫ్రాక్టరీ లింఫోమా అంటాం. అలానే రిలాప్స్డ్ లింఫోమాస్ అంటే కీమో కొన్ని తీసుకున్నారు, ఒక 6 నెలలు కీమో తీసుకున్నారు, తిరిగి జబ్బు వచ్చింది, అలాంటి వాటిని రిలాప్స్డ్ లింఫోమాస్ అంటాం. ఈ 2 కండిషన్స్లో మనము ముందుగానే ఒక స్ట్రాంగ్ కీమోథెరపీ ఇస్తాం, సాల్వేజ్ కీమోథెరపీ అంటాం దాన్ని. అంటే మామూలుగా ఇచ్చే కీమోథెరపీ కన్నా ఒక 10 to 20 times స్ట్రాంగర్ టైప్ ఆఫ్ స్ట్రాంగ్ కీమోథెరపీ ఇస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు కణాలన్నీ 0 అయిపోతాయి, WBC 0 అయిపోతుంది, హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది, ప్లేట్లెట్స్ లెస్ దాన్ 10,000 అట్లా వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటి, మనకు WBC తగ్గిపోతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్లేట్లెట్స్ తగ్గిపోతే బ్లీడింగ్ టెండెన్సీస్ పెరుగుతాయి. సో దీని నుంచి బయటపడడానికి మనము అటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ముందుగానే మనము తల్లి కణాలని కొన్ని తీసుకొని దాన్ని భద్రపరచుకొని తిరిగి మనం స్ట్రాంగ్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత జబ్బు అంతా నయమైపోతుంది అనమాట. నయమైన తర్వాత ఈ స్ట్రాంగ్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులు కీమో ఇచ్చిన తర్వాత 7వ రోజు మనం ఈ కణాలని తల్లి కణాలని మనం తీసుకొని వచ్చి మళ్ళీ ఎక్కిస్తాం. దీనివల్ల ఈ న్యూట్రోపినియా వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని, ప్లేట్లెట్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని నుంచి బయటపడతాం. ఇది రోల్ ఆఫ్ అటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ బీసెల్ లింఫోమాస్. అలానే టీసెల్ లింఫోమాస్ అనే దాంట్లో ఇక్కడ ఏమంటే మనం కీమోథెరపీ 6 నెలలు కీమోథెరపీ ఇచ్చేసి వెంటనే అటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తాం. ఎందుకు ఇక్కడ టీసెల్ లింఫోమాస్లో రైట్ అప్ఫ్రంట్ చేస్తాం, బీసెల్ లింఫోమాస్లో ఎందుకు చేయమంటే టీసెల్ లింఫోమాస్ రిలేటివ్లీ వెరీ బ్యాడ్, తిరిగి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. సో అందుకనే అప్ఫ్రంట్ మనం కానీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆ తిరిగి వచ్చే ఛాన్స్ని మనం తగ్గించగలుగుతాం. ఇక్కడ ఇది అడల్ట్స్. అలాగే ఇంకో కండిషన్ ఏంటంటే అమైలాయిడోసిస్ అనేది, ఇంతకుముందు మనం మైలోమా చెప్పుకున్నాం కదా, అలానే అమైలాయిడోసిస్ అనేది ఇంకోటి ప్లాస్మా సెల్ డిజార్డర్. దీనివల్ల ఏమవుతుందంటే కిడ్నీలో ఎక్కువగా ప్రోటీన్స్ అనేది లూజ్ అవుతూ ఉంటారు. అలానే ఈ అమైలాయిడ్ డిపాజిట్స్ అనేది కిడ్నీలో చేరుకున్న దానివల్ల ప్రోటీన్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఒళ్ళంతా వాపులు వచ్చేసి బాగా వెయిట్ గెయిన్ పెరిగిపోతూ ఉంటారు అనమాట. అలానే హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించి హార్ట్ ఫంక్షన్ని తగ్గించేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటాం. సో ఈ రెండింటి మూలాన వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. దీనికి ఏం చేయాలి అంటే మనం ఇలానే మైలోమాలో చేసినట్టే ఒక 4 to 6 months ఆఫ్ కీమోథెరపీ ఇచ్చి డైరెక్ట్గా అప్ఫ్రంట్ మనం ట్రాన్స్ప్లాంట్ కానీ చేయగలిగితే, అటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ కానీ చేయగలిగితే ఇది అమైలాయిడోసిస్ అనేది క్యూరబుల్ డిసీజ్. దీన్ని పూర్తిగా నయం చేయగలం. ఇది అమైలాయిడోసిస్లో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ రోల్. అలానే అడల్ట్స్లో ఇంకొక కండిషన్లో చేస్తాం, ఎక్కడంటే జర్మ్ సెల్ ట్యూమర్స్లో. అది కూడా తిరిగి వచ్చిన జర్మ్ సెల్ ట్యూమర్స్లో అనే దాంట్లో కూడా మనం సేమ్ అటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళలో జబ్బు నయం చేసేదానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.